అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురువే నమః. దివ్యాత్మ బంధువులారా, మరి ఈ యొక్క సభకు వచ్చినటువంటి వారికి, చిన్నలకు పెద్దలకు, మరి గురుదేవులైనటువంటి మా నాగేంద్ర స్వామి గురువు గారికి, అట్లాగే ఎల్లయ్య గురువు గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు చేస్తున్నాను. దివ్యాత్మ బంధువులారా, 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఒక్కటి ఉత్తమైన జన్మ అయినది. ఎట్లనగా నానంటే హృదయములో దైవ చింతన ఎవరైతే చేస్తారో, చేయగలుగుతారో, మరి వాళ్ళది ఉత్తమైన జన్మ అన్నారు. ఎందుకనంటే ఈ సృష్టిలోనూ అన్నీను కూడా అశాశ్వతమే. మరి శాశ్వతమైనది ఏదయ్యా? నువ్వే. నీకు మించిన దైవం లేడు, నీలోనే ఉన్నాడు. దైవంగా నువ్వు మారితే తాను దైవం అయ్యే అవకాశం ఉన్నది. మార్చుకోకపోతే చెప్పలేము. అందుకే మరి పెద్దలు అన్నారు కదా, స్వార్థానికి సంఖ్యలు వేసి సత్యానికి జీవం పోసి, స్వార్థానికి సంఖ్యలు వేసి సత్యానికి జీవం పోసి, మానవుడే మాధవుడుగా మహిళన తిరుగాలి. ఓ స్వార్థానికి సంఖ్యలు వేసి సత్యానికి జీవం పోసి, మానవుడే మాధవుడుగా మహిళన తిరుగాలి. అయితే మానవుడికి మాధవుడు గుణాలు ఉండాల. ఈ మానవుడికి మాధవ గుణాలు ఎప్పుడైతే ఉంటాయో తాను దైవంగా మారే అవకాశం ఉన్నది. కష్టే ఫలితం అంటున్నారు కదా పెద్దలు. కష్టపడింది రాదు కదా ఏదైనా. అందుకే మరి శ్రద్ధయా లభతే జ్ఞానము, అశ్రద్ధయే పరమ పాపం అన్నారు పెద్దలు. మరి శ్రద్ధ ఎక్కువ % హృదయంలో ఉండాల. చేలో పని ఉంది, తెల్లవారుజామున చీకటితో లేచి తెల్లవారులు కూడా ఆ పని మీదనే శ్రద్ధ ఉంటుంది మానవుడికి. పెందరాళ్ళు లేచి వెళ్ళిపోతాడు. ఎందుకని? పని కావాలిగా చేలో. అశ్రద్ధ చేస్తే ఆ చేలో పని కాక మళ్ళీ పోవాలి. హృదయంలో దైవ చింతన ఎవరైతే చేస్తారో మరి నా అనుగ్రహం కలుగుద్ది అన్నాడు స్వామి. మరి అందుకే నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము అన్నారు. అవునని బోధించినందున నేను జన్మరహితుడు అవుతును కదా. కష్టానికి మనం ఇష్టపడాలా అంటారు మా గురువు గారు. కష్టపడింది
ఫలితం రాదు, శూన్యం అన్నారు. అయితే మరి బ్రహ్మంగారు కూడా అన్నాడు, మానవులకు శాశ్వతానంద సంధాన కర్తవైనను నిన్ను కానలేక క్షణిక సుఖము గోరి కష్టాలు పాలయ్యిరి. కాళికాంబ హంస కాళికాంబ మానవులకు శాశ్వతానంద సంధానం. అయితే జీవకోటి మొత్తానికి మానవుడికి ముక్కులో శ్వాసే సంధానమై ఉన్నది. దానిని బ్రుకుడి యందు మనసు నిలిపి సహస్రార భాగమనందు ఎవరైతే చేరగలుగుతారో అటువంటి వారికి జనన మరణ సంబంధము లేదు అన్నారు. క్షణిక సుఖము గోరి కష్టాలు పాలయ్యిరి. క్షణిక సుఖమాట. అయితే కష్టపడి 1 ఎకరం కొన్నాం, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. కానీ మనం ఉన్నన్నాళ్ళు ఉంటాయంటే అవి ఉండేవి కావు, నిలిచేవి కాదు. మరి ఏది నిలుతుందయ్యా? హృదయంలో దైవ చింతన ఏదైతే చేసుకొని ఉంటావో అదే నిలుతుంది మనకి. ఇప్పుడు మన గురువుగారు ఉన్నాడు, ఎలై గురువుగారు, మరి ఎక్కువగా % దైవ చింతనలోనే తిరుగుద్ది మనసు, ఇంట్లో ఉన్నా కూడా. అందుకని దైవ చింతన చాలా బలమైనది, దానికి మించింది రెండోది లేదు. ఈ మాటకి వేమన గారు కూడా అన్నాడు, కులములోనే గుణవంతుడు ఒక్కడ ఎండినా, కులములోనే గుణవంతుడు ఒక్కడ ఎండినా, కులము వెలయువాని గుణము చేత వనములోనే మలజంబుయున్నట్లుగాను ఈశ్వరాభిరామ వినురవేమా, ఈశ్వరాభిరామ వినురవేమా. కులములో ఒక్కడుంటే చాలంట, కులానికి ఎంతో కీర్తి వస్తుంది అన్నారు. మరి గుమ్మడ వెల్లయ్య గారు ఆయన సంపాదించిన పుణ్యమే ఇదంతా. అనేక గ్రామాల నుంచి పెద్దలు, చిన్నలు, పిల్లలు మరి రావటం అంటే కారణం సామాన్యమా? ఒక్కడున్నా చాలంట కులానికి కీర్తి. అట్లాగే ధర్మారం సుబ్బయ్య తాత గారు 140 సంవత్సరములు అయినా కూడా మన పలనాడు ప్రాంతం మొత్తం కూడా సుబ్బయ్య గారి తాత మారుమోగుతున్నది. అయితే సత్తెనపల్లి ఫిరోజీ గారు చేసుకున్నది, గుంటూరు మస్తానయ్య గారు చేసుకున్న ఫలితం మరి మహాత్ములు చేసుకున్న పుణ్యం పాదం చెబుతున్నారు. దైవ చింతన, దైవ చింతన లేకపోతే మానవుడు అధోగతి పాలైపోతాడు అని చెబుతుండ్రు. అదే బ్రహ్మంగారు అన్నాడు, శివుడు పెట్టు తీక శరఫనెవ్వరి కౌనో, శివుడు పెట్టు తీక శరఫనెవ్వరి కౌనో, నరు నిరూపమును నా గురుడు తప్ప,
హరిబలము కంటే గురుబలం బదికంబు కాళికాంబహంస కాళికాంబ శివుడు బెట్టు తిక్క శరప నెవ్వరి కౌనో. అయితే మన అందరికీ అంతో ఎంతో గుణాలు ఉన్నవి. ఏంటి అయ్యి? అసూయ, ద్వేషము, డంబము, దర్పము, నీది నాది, కామము, క్రోధము, లోభము, మదము, మత్సరమనే గుణాలు ఉన్నవి. ఆ గుణం ఏం చేస్తుందంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఏదిస్తుంది ఆ గుణాలు. అందుకే బ్రహ్మంగారు అన్నాడు కదా, మరి హరిబలము కన్నా గురుబలమే అధికమని చెప్పిండు బ్రహ్మంగారు. మళ్ళా కూడా అంటే నువ్వు ఇంటే గురుబలం అధికమే. పిల్లగాడున్నాడు, బల్లో పోయినాక పంతులు గారు చెప్పింది ఇంటే పాసు ఖాయమే. పంతులు గారు చెప్పిన పాఠాలు ఎలా బల్లో పోయిండు, ఏం ఉపయోగం? వాడు ఏం ఉపయోగం లేదు. హరిబలము కంటే గురుబలంబు అధికంబు అన్నారు. మరి అందుకని కష్టే ఫలితం అన్నారు. తాను చేసుకున్నదే తనకు ప్రకాశించుచున్నది. చేసింది పాదు, చేయందో వాటికే ఎప్పటికీ రాదు అని బ్రహ్మంగారు అన్నారు. నన్ను నమ్ముకున్న వారికి ఇహపరములను సమకూర్తాను అంటే కంఠం కాంచి పైన పరము, కంఠం కాంచి కింద ఇహము. ఈ ఇహంలో ఎక్కడ జన్మించినను కానీ నీ బాగోగులు నేను చూస్తా అంటున్నాడు స్వామి. మరి అందుకే మరి ఆ తల్లిదండ్రి అతడు నీ ఇల్లు వాకిలతడు, ఓ తల్లిదండ్రి అతడు నీ ఇల్లు వాకిలతడు, ఆ పాండురంగడున్నాడురా, నీ మనసు గోడు ఎంటాడురా, నీ భారమతడు మోసేనురా, ఓ యాత్రికుడా నిన్నతడే కాచేయనురా, నిన్నతడే కాచేయనురా. అయితే అనన్య భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే సర్వదా కాపాడుతానని చెబుతుండు స్వామి. మరి అనన్య భక్తి ఇప్పుడు కుమ్మరి గోరావణుడు పిల్లగాన్ని శుభ్రంగా మట్టిలో వేసి తొక్కిండు. పోని కాలంలో చేతులు కూడా నరుక్కున్నాడు. చివరికి ఏమైంది? ఆ పాండురంగడే పిల్లగాన్ని ఇచ్చిండు, చేతులు ఇచ్చిండు. అంటే ఎక్కువ పర్సెంటు అనన్య భక్తి కలిగి ఉండాలా. ఏ చింతన లేకుండా దైవ చింతన 24 గంటలు సాగుతుండాలా హృదయములు. అటువంటి వారినైతే నేను కాపాడతానంటున్నాడు స్వామి. అయితే ఇప్పటి వరకు సైదేవ స్వామి వారు కష్టే పల్లెని కష్టపడిన వారికి ఫలితం చేకూరుతుందని చక్కని సూచన తెలియజేశారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.